హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శాంతిని ప్రబోధించే హిందూ జీవన విలువలతోనే ప్రపంచ శాంతి సాధ్యమని థాయిలాండ్ ప్రధానమంత్రి సెడ్రా తావీసిన్ కొనియాడారు. ప్రపంచం కల్లోల పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు అహింస, సత్యం, సహనం, సామరస్యం వంటి హిందూ విలువలను స్ఫూర్తిగా తీసుకోవాలని, అప్పుడు మాత్రమే ప్రపంచంలో శాంతి సాధ్యమని అన్నారు. బ్యాంకాక్లో 3వ ప్రపంచ హిందూ మహాసభలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ సభలకు థాయిలాండ్ ఆతిథ్యమిస్తోంది. ప్రారంభ సదస్సులో కారణాంతరాల వల్ల స్ట్రేరా తావిసన్ హాజరు కానప్పటికీ ఆయన తన సందేశాన్ని పంపారు. ప్రధాని సందేశాన్ని సభలో వినిపించారు. హిందూయిజం సిద్ధాంతాలు, విలువలపై ఏర్పాటు చేసిన ప్రపంచ హిందూ మహాసదస్సుకు ఆతిథ్యమివ్వడం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా తన సందేశంలో పేర్కొన్నారు. శాంతియుత సహజీవనాన్ని వేదాలు తెలియజేస్తున్నాయని, శాంతియుత విధానాలకు ఈ సిద్ధాంతాలే మూలమని అన్నారు. 3వ ప్రపంచ హిందూ మహాసభలకు మాతా అమృతానందమయి భారత్ సేవాశ్రమ్ సంఘకు చెందిన స్వామి పూర్ణాత్మానంద్, ఆర్ఎస్ఎస్ సరసంఘ్ చాలక్ మోహన్ రావు భగవత్, సర్ కార్యవహ్ దత్తాత్రేయ హోసబలే, విహెచ్పి ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే, ఫౌండర్ ఫెలిసిటిలేటర్ ఆఫ్ ది ప్రోగ్రామ్ స్వామి విజ్ఞానంద్ హాజరై జ్యోతి ప్రచురణ చేశారు. 61 దేశాలకు చెందిన 2200 మంది ప్రతినిధులను ఈ మహాసభలకు ఆహ్వానించారు. 25 దేశాలకు చెందిన ఎంపీలు, మంత్రులు హాజరవుతున్నారు. థాయిలాండ్లో ఉంటున్న 10 లక్షల మంది భారత సంతతి ప్రజలు ఇందులో పాల్గొననున్నారు. 3 రోజుల పాటు ఈ మహాసభలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే థాయిలాండ్లోని ఆయుతయ ప్రాంతాన్ని అయోధ్యగా పిలుస్తారు. ఈ ప్రదేశానికి అయోధ్య అని పేరు పెట్టడమే కాదు, చరిత్రలో కూడా ఈ రెండు ప్రదేశాల మధ్య కొన్ని దగ్గరి పోలికలు ఉన్నాయి. అయుతయ రాజవంశంలోని ప్రతి రాజును శ్రీరాముని అవతారంగా కొలుస్తారు. రాజుల పేరులో రామ అనే పదాన్ని చేర్చుకోవడం ఇక్కడి తరతరాల సాంప్రదాయం. రామాయణంలో అయోధ్య రాముని రాజధానిగా పేర్కొన్నారు. అయితే సయామీ పాలకుల కాలంలో అయుతయానికి కూడా రాజధానిగా ప్రస్తావించారు. క్రీస్తు శకం 1351 నుంచి సయామీ పాలకుల రాజధానిగా ఉన్న అయుతయను 1767లో బర్మా బలగాలు పూర్తిగా ధ్వంసం చేశాయి. హిందూ ఇతిహాసాల్లోని రామాయణంలాగే థాయిలాండ్ రామాయణం పేరు రామకియాన్. దీన్ని 18వ శతాబ్దంలో కింగ్ రామఓన్ రచించారని నమ్ముతారు. ఈ గ్రంథం గురించి 300 రామాయణం అనే పుస్తకంలో వాల్మీకి రాసిన రామాయణంతో పోల్చారు. రామాయణంలోని రావణాసురుడిలాగే ఈ పుస్తకంలోని ప్రత్యర్థి పేరు తోత్సకన్. మనం శ్రీరామ్గా ఆరాధించే పేరును థాయివాసులు ప్రారామ్గా ఆరాధిస్తారు. ప్రస్తుతం ఆయుతయ నగరాన్ని యునెస్కో గుర్తించి ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.